Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. నుదుటి రాత నువ్వు మార్చిరాయరా, నూరేళ్ళ భవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, మనకున్నది పెంచడమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్సురా, ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా, ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా. నవగ్రహాలలో బుధునిది నిశ్చయంగా ప్రత్యేక స్థానం. రాశిచక్రంలో ద్విస్వభావ రాశులైన మిథున కన్యా రాశులకు అధిపతి. సహజ రాశి చక్రంలో ఇవి 3వ 6వ భావాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. 3వ భావంలో ధైర్య సాహస పరాక్రమాలున్నాయి. రచన, ప్రచురణ, వర్తమానాలు, వ్యక్తీకరణ, కమ్యూనికేషన్స్ ఉన్నాయి. కనిష్ట సోదరీ సోదరులున్నారు. శ్రద్ధ, సమర్థత, ఉపాయాలున్నాయి. శరీర పటుత్వం ఉంది. బంధువులు, మిత్రులు, చిత్తచాంచల్యం కూడా ఈ భావంలోనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు, కంఠస్వరం, నటన ఉన్నాయి. 6వ భావంలో రోగ, రుణ, శత్రుకారకత్వాలు ఉన్నాయి. ఇంకా మోస, క్రోధ, వైరాలు, ప్రమాదాలు, అవమానాలు, జోదము, శస్త్రచికిత్స, ఆకలి, ఆత్మస్థుతి, జన విద్వేషము, ఆశాభంగం, దుర్మరణం, జైలు, గర్వము, నిందారోపణలు, అసత్యాలు ఈ భావంలోనే ఉన్నాయి. మిథున కన్యా రాశుల ప్రత్యేకత ఏమిటంటే ఇవి నరరాశులు. మిథున రాశి గుర్తు స్త్రీ పురుషుల జంట, కన్యా రాశి గుర్తు కన్నెపిల్ల. వీటికి అధిపతి బుధుడు. మానవులను బుద్ధిజీవులని పిలవటంలో ఆంతర్యం ఇతర జీవులైన పశువులకు, పక్షులకు లేని బుద్ధి మనిషికి ఉంది. అందుకే మనిషి అన్నవాడికి తెలివి, ఆలోచన శక్తి ఖచ్చితంగా ఉంటాయి. బుధుని అధీనంలో గల మిథున కన్యా రాశులలో జన్మించిన వారికి సహజంగానే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. బుధుని కారకత్వాలలో బుద్ధి, తెలివి, ఆలోచన, విశ్లేషణ, పరిశీలన, యుక్తి, ఉపాయం, నేర్పు ప్రధానమైనవి. ఇవన్నీ ఇంచుమించుగా మేధస్సుకు సంబంధించినవే. అందువల్లనే ఆటవిక దశ నుండి ఆధునిక నాగరికత పరిణామ క్రమానికి బుధుని పాత్ర ప్రత్యేకమైనది. కంఠస్వరం నుండి వెలువడే శబ్దానికి, మాటకు, ఉచ్చారణకు, స్వరపేటికకు బుధుడే కారకుడు. బుధుడు భ్రష్టు పడితే బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. కనీసం మాట కూడా పలుకులేని మూగతనం వస్తుంది. మెదడు పని చేయకుంటే మనిషికి, పశువుకు తేడా ఉండదు. శాస్త్రాలను పరిశీలించటం, అభ్యసించటం, వివిధ భాషలలోకి తర్జుమా చేయటం అన్నీ బుధకారకత్వాలే. ఇంకా రచనలకు, వ్యాపారానికి, వ్యాకరణానికి, భాషకు, ఖగోళ జ్యోతిష శాస్త్రాలకు బుధుడే కారకుడు. చేతి వ్రాతకు, గణితానికి, మోసగించటం, మోసపోవటం ఇత్యాది వాటికి బుధుడు కారకుడు. సూర్యునికి దగ్గరగా సంచరించే గ్రహం. శుభులతో చేరితే శుభునిగా, పాపులతో చేరితే పాపిగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. ద్విస్వభావ లక్షణం. రవి శుక్రులు మిత్రులు, శని సముడు. ఇక రాహు విషయానికి వస్తే నవగ్రహాలలో స్థానం కల్పించబడినప్పటికీ ఇది ఒక నీడ, అదృశ్య గ్రహంగా నామకరణం చేయబడిన ఛాయాగ్రహం. నిరంతర వక్ర గమనంలో సంచరించే జంట గ్రహాలైన రాహుకేతువులలో ఒకటి. జ్యోతిష శాస్త్రంలో నైసర్గిక పాపగ్రహంగా చెప్పబడింది. అబద్ధాలు, అల్లకల్లోలం, అత్యాశ, అసంతృప్తి రాహువు ప్రధాన కారకత్వాలు. రాహువు శనికి ప్రతినిధిగా చెబుతారు. కర్మఫలం అనుభవింపజేయటములో శనిలాగా కారకుడు. అందువల్లనే శని రాహు దశలు జాతకులకు యోగం ఇవ్వగలిగినప్పటికీ అనేక వ్యయ ప్రయాస నష్టాలు ఉంటాయి. కుట్రలు, కుతంత్రాలు, సంపదలు, సుఖాల కోసం వెంపర్లాట, సంకుచిత ధోరణి, విపరీతంగా విస్తరించాలనే కాంక్ష, కోరిక రాహుకారకత్వాలు. ఇంకా మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు, చిత్ర విచిత్రమైన సరికొత్త ఫ్యాషన్లు, అధునాతన పరికరాలు, వైభోగాలు, స్వర్గ సౌఖ్యాలు, పదవి అధికార కాంక్ష ఇవన్నీ రాహుగ్రహ కారకత్వాలు.
ఇంకా విదేశీ విద్య, విదేశీ ప్రయాణాలు, విదేశీ నివాసం, విదేశీ వ్యాపారం, విదేశీ వర్తకులతో వివాహం, విదేశీ వస్తువులపై మోజు, మోహం రాహుగ్రహ కారకత్వాలు. అందలం ఎక్కించాలన్నా అధపాతాళానికి తోయాలన్నా రాహువే కారకుడు. బుధ రాహువుల కలయిక గురించి అర్థం కావాలంటే బుధ రాహువుల కారకత్వాల గురించి ముందుగా తెలియాలి. రాహువు ఇతర గ్రహాలతో కలియుట కంటే బుధునితో కలయిక బాగుంటుందని చెప్పాలి. బుధుడిలోని తెలివి రాహువు కారణంగా వ్యాప్తి చెంది విస్తృతమవుతుంది. రాహువులోని అత్యాశ బుధుని కారణంగా సమర్థతగా గుర్తింపబడుతుంది. ఇది బుధ రాహువుల యొక్క ఫలిత రహస్యం. రాహువు గారడి, మాయా, వేషధారణలకు కారకుడు. బుధ రాహువుల కలయిక అంటే 180 డిగ్రీలలో అభిముఖంగా కేతువు ఉన్నాడని స్ఫురణకు రావాలి. ఈ సృష్టి మొత్తం ద్వంద్వమే. అనుభవించే యోగం జాతకునికి ఉంటే అత్యాశ, మోహముల కలయిక కూడా సమర్థతగా భ్రాంతి కల్పించబడుతుంది. బుధ రాహువుల కలయిక ఆలోచన శక్తిని, తెలివిని ఎంతో ఉన్నతంగా, అత్యంత ఎక్కువగా పెంచగలుగుతుంది. బుద్ధి బలం యొక్క సాంద్రతకు ర్యాంకు ఇవ్వదలుచుకుంటే ఈ జాతకులకు మొదటి ర్యాంకును ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. బుధ రాహువుల కలయిక వలన ఉద్భవించే అంతులేని వేగవంతమైన ఆలోచనా శక్తి వలన ఎన్నో ఘనకార్యాలు సాధించగలరు. నిజం చెప్పాలంటే అత్యధిక సౌఖ్యాలు, సౌకర్యాలు అనుభవించటం అనేది ఒక ప్రివిలేజ్గా మాత్రమే భావించాలి. ఎందుకంటే ఈ జాతకుల వలన మానవ జాతికి కలిగే మహోపకారాలే ఎక్కువ. నుదిటి రాత మార్చి రాయాలనే తలంపు, నూరేళ్ల జీవితాన్ని సాకారం చేసుకోవాలనుకునే నిశ్చయాత్మకమైన బుద్ధి, అనుకున్నది ఏదైనా అది పొందటమే నీతి అని చెప్పే సరికొత్త సిద్ధాంతం, మనకు గల ప్రతిభను వ్యక్తీకరించటమే ఖ్యాతి అని, మనిషి జన్మ ఒక వరమని, అది సవ్యంగా ఉపయోగించుకోవాలని చెప్పే ఒక పాట మీరు ప్రారంభంలోనే విన్నారు. ఇదే బుధ రాహువుల కలయిక యొక్క సారాంశం. ముఖ్యంగా వృషభ లగ్నానికి పంచమ భావంలో ఈ కలయిక ఏర్పడటం వలన బుధ రాహువుల ఎగువ కారకత్వాలు ప్రేరేపించబడి బుధరాహు 2 దశలు బాగా యోగించగలవు. ఎందుకనగా వృషభ లగ్నానికి బుధుడు ద్వితీయ పంచమాధిపతిగా శుభుడు. పైగా కన్యారాశి పంచమ భావంలో బుధుడు ఉచ్చనొందాడు. రాహువుకు ఇది స్వక్షేత్రం. పంచమాధిపతి యొక్క బుద్ధి బలాన్ని, విద్యాబలాన్ని రాహువు విస్తృతపరచటం వలన ఇది అత్యంత యోగ్యమైన కలయికగా చెప్పాలి. ఈ కలయిక కారణంగా జాతకులు సాంకేతిక, వైజ్ఞానిక, శాస్త్ర విద్యలలో విశేష ప్రతిభ కనపరచటమే గాక బహుముఖ ప్రజ్ఞాశాలురుగా గుర్తింపబడతారు. ఇట్టివారు ఏ రంగంలోనైనా రాణించగలరు. బుధ రాహువులతో వృషభ లగ్నానికి భాగ్యరాజ్యాధిపతి మరియు యోగకారకుడైన శని చేరితే ఈ సృష్టిలో నిగూఢంగా ఉన్న అనేక సూక్ష్మ అంశాలను, మానవాళికి ఉపయోగపడే నూతన అంశాలను వెలికి తీయగలరు. ఆ విధంగా విశ్వవిఖ్యాతి పొందగలరు. ఒకవేళ శని కలవకపోయినప్పటికీ బుధునితో చేరిన రాహువు యొక్క పంచమ దృష్టి భాగ్యభావంపై ఉన్నందున ఈ కలయిక గొప్పగా యోగించగలదు. బుధ రాహువుల మైత్రి ప్రధానం. పంచమ భావం మరి ఒక ప్రధాన అంశం. అది కన్యారాశి అయి ఉండటం మరి ఒక యోగ్యత. ఈ విధంగా ఒక్కొక్క కలయిక ఒక్కొక్క భావములో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరియు వివిధ గ్రహముల యొక్క శుభ అశుభ దృష్టుల వలన ఈ ఫలితాలు మార్పు చెందవచ్చును. బుధ రాహువుల కలయిక కారణంగా ఏర్పడే దిగువ స్థాయి ప్రతికూల కారకత్వాలలో ప్రధానంగా జాతకులు తమ తెలివిని స్వార్థ ప్రయోజనాలకు విరివిగా ఉపయోగించుకుంటారు. ఈ స్క్రిప్టు రాస్తున్న ఆగస్టు 21, 2023 రాత్రి వార్తలలో ఒక వార్త ప్రసారం చేశారు. ఒక యువకుడు సేవా సంస్థను స్థాపించి నిరుద్యోగులైన యువతీ యువకులకు ఆశ చూపి వారికి యూనిఫారం, ఐడి కార్డులు ఇచ్చి హైదరాబాదు నగరం రద్దీ కూడళ్లలో తలా ఒక డబ్బా ఇచ్చి యాచన చేయించాడు.
ఆ విధంగా ఆ యువకుడు కోట్లు సంపాదించి భూములు కొన్నాడని, నిజానికి అతను ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేయటం లేదని, నకిలీ సేవా సంస్థ నెలకొల్పాడని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఇది నిశ్చయంగా బుధరాహువుల కలయిక ఫలితంగా భావించవచ్చును. రాహు నక్షత్రం మీద బుధుడు స్థితి నుండి అది తృతీయ భావం అయితే ఆ భావం మీద పాపగ్రహ దృష్టి పడితే ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. బుధరాహువుల కలయిక సమాచార, సాంకేతిక, ఆధునిక విజ్ఞాన రంగాలలో అద్భుతమైన తెలివితేటలను ఇవ్వగలుగుతుంది. భ్రాంతిలో కూడా నూతనాంశాలను చూడగల గొప్ప దివ్య దృష్టి ఈ కలయిక ఇవ్వగలుగుతుంది. అనేక విస్ఫోటాలను, విపత్తులను సృష్టించిన సందర్భాల అనంతరం జాతకులు అద్భుతాలు సాధించగలరు. ఎవరి జాతక చక్రంలోనైనా 2 గ్రహాల కలయిక సదరు జాతకులను ఆయా గ్రహ దశలలో, అంతర్దశలలో కర్మ సమాచారాన్ని బట్టి తదనుగుణంగా ప్రభావితం చేయగలవు. అంతేగాని మొత్తం జీవితం ఆ 2 గ్రహాలే నిర్దేశించలేవు. కానీ జాతకుల జీవిత ప్రయాణంలో అతని యొక్క సూర్యచంద్రుల బలం ఆధారంగా ఈ గ్రహ కలయికల ఫలితం సానుకూలమా, ప్రతికూలమా, లేదా రెండింటి యొక్క మిశ్రమం అనేది అలా ఉంచితే నికర నేపథ్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది బుధరాహువుల కలయిక వలన జాతకుల యొక్క బుద్ధిబలం, తెలివితేటలు అగ్రస్థాయిలో ఉంటాయని నిర్బంధంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.